సాధారణంగా ఇళ్లకే పరిమితమయ్యే రాజకీయ నేతల కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమవుతున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం వారి సతీమణులు, కుమార్తెలు, సోదరీమణులు తమ వంతు కృషి చేస్తున్నారు. మేము సైతం అంటూ ప్రచార భారాన్ని పంచుకుంటూ ఎక్కడికక్కడ ఓటర్లను పలకరిస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయం కోసం ఆయన కుటుంబం ప్రచార బరిలోకి దిగింది. ఆయన భార్య అనురాధ, ఇద్దరు కుమారులు, కోడళ్లు సైతం నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా వంతులు వేసుకొని ఓటర్లను పలకరిస్తున్నారు. రోజుకు 8 గంటల పాటు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు. మేం తప్పకుండా గెలిపించుకుంటామనే స్పందన మనం మీరెందుకు ఇంత కష్టపడతారు, మేం కష్టపడతాం, మేమందరం మీరు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి గారు కష్టపడ్డారు, నాయకులు కష్టపడ్డారు, మేము ఓట్లు వేయించుకుని మేము కష్టపడతాం ఈ 20 రోజులు అని చెప్పి ప్రజల వైపు నుంచే మాకు మంచి స్పందన అనేది లభిస్తూ ఉంది. విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేసినేని నాని తరపున ఆయన కుమార్తె హైమ ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. అంటే మేము ఫాదర్ కోసం కష్టపడుతున్నాం కాదండి, ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నట్టు ఆయన భావన ఉంది. సో ఆయన గోల్ని లేకపోతే ఆయన విజయవాడని అభివృద్ధి చేయాలని చెప్పే ఒక ఆలోచనని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అన్నట్టుగా భావిస్తున్నాం. అంతేగాని ఆయన కోసం అని కాకుండా ప్రజల కోసం అని ఉంది. గుంటూరు జిల్లా తెదేపా ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సోదరి రమాదేవి సోదరుడి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ కుమార్తె దివ్య కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు ఉత్సాహంగా వివరిస్తున్నారు. ఈ రోజు మొదటి రోజు రూరల్ ఏరియాకి వచ్చాను. ఇప్పటి వరకు అర్బన్ ఏరియా మాత్రం తిరుగుతున్నాను. తప్పకుండా గ్రామంలో వస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అందరు ఆప్యాయతలు చూసి, హుషారు చూసి, ఇక్కడ ఆడవాళ్ళు కూడా చాలా జోరుగా తిరగలుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ వల్లనే ఇదంతా జరిగిందనేసి అందరూ అంటున్నారు. మేము సమస్యలు కనుక్కుంటున్నాం, ఇంకా ఉన్నాయనేసి చెప్తున్నారు. అవి కూడా తెలుగుదేశం పార్టీ తీరుస్తుందనేసి వాళ్ళకి బాగా గట్టి నమ్మకం ఉంది అండి. సో దే హ్యాస్ బీన్ అ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ అండి. అనంతపురం జిల్లా హిందూపురంలో నటుడు బాలకృష్ణ తరపున ఆయన సతీమణి వసుంధర ప్రచారం చేశారు. మహిళలకు బొట్టు పెట్టి ఓట్లు అభ్యర్థించారు. ధర్మవరం తెదేపా అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ సతీమణి నిర్మలాదేవి, తనయుడు నితిన్ సాయి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ తరపున ఆయన భార్య యశోదాదేవి, వైకాపా అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డి తరపున ఆయన భార్య ఉషారాణి 2 రోజులుగా పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉందన్నమాట. అభివృద్ధి చూసి కూడా చాలా సంతోషంగా ఉందండి. స్పందన చాలా బాగుందండి. ప్రకాశం జిల్లా అద్దంకి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ సతీమణి ఝాన్సీ పసుపు కుంకుమ పథకం లబ్ధి గురించి మహిళలకు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లా డోన్లో కేఈ ప్రతాప్ను గెలిపించాలంటూ ఆయన కోడలు అక్షిత వార్డుల్లో తిరుగుతూ స్వయంగా కరపత్రాలు పంపిణీ చేశారు.